Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. అదేంటి దేవర సినిమాకి మిక్స్డ్ టాక్ తప్పదా? ఎందుకు? అలానే దేవర రోర్ అండ్ రచ్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రీ సేల్స్లో ఎలాంటి రికార్డ్స్ పెడుతుంది? ఫైనల్ టచ్ ఏంటి? ఓపెనింగ్స్ ఏ రేంజ్లో రావచ్చు అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫ్యాన్స్, దేవరకి మోస్ట్లీ మిక్స్డ్ టాకే వస్తుంది రేపు. మనకు తెలుసు పార్ట్ 1లో ఎప్పుడైనా హాఫ్ బేక్డ్ స్టోరీ అండ్ సగం నేరేటివే ఉంటుందని. సో మనకి క్లారిటీ అనేది మిస్ అవుద్ది. సో సగం సినిమా చూసామనే ఫీల్తో రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ ఫుల్గా సాటిస్ఫై అవ్వక మిక్స్డ్ రేటింగ్స్ అండ్ రెస్పాన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1 అండ్ పుష్ప 1 రెండు సినిమాలకు స్టార్టింగ్ మిక్స్డ్ టాకే హాఫ్ బేక్డ్ వల్ల. అది సినిమా తప్పు కాదు, వాళ్ళు చెప్పింది సగం కథే, బట్ మనం అలా అర్థం చేసుకోం కదా. బట్ అఫ్ కోర్స్ సినిమా మరీ తోపుండి అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి, ఇవన్నీ జుజుబి అనుకోండి. ఓకే, కమింగ్ టు అడ్వాన్స్ సేల్స్, నైజాంలో ఏకంగా 21 కోట్ల గ్రాస్తో ఊచకోత అంటే ఏంటో చూపిస్తుంది. ఇంకో 3 crore కలెక్ట్ చేస్తే ఆల్ టైమ్ రికార్డ్. ఇంకా సీడెడ్లో కూడా 5 కోట్ల గ్రాస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేయగా టోటల్ ఆంధ్ర అడ్వాన్స్ సేల్స్ 19 కోట్లకు రీచ్ అయింది. ఇవన్నీ ఇంక్లూడింగ్ బ్లాక్డ్ సీట్స్ అండ్ స్పెషల్ షోస్ విత్ ఆక్యుపెన్సీ 43.1%. బ్లాక్డ్ సీట్స్ తీసేస్తే ఆక్యుపెన్సీ లెస్ దెన్ 40 ఉంది. టికెట్ రేట్ బాగా ఇంపాక్ట్ చూపించిందంటారా? అంతే అనుకుంటా, ఇంకా అనుకోవడం ఏంట్రా. అలా ఆల్ ఇండియా ప్రీ సేల్స్ 51.7 కోట్లకు రీచ్ అయింది, విచ్ ఈస్ ఎపిక్. ఇంకా ఓవర్సీస్లో $2.6 మిలియన్ రీచ్ అయింది. సలార్ని నైట్లోపు బ్రేక్ చేసి RRR అండ్ కల్కి ప్లేసెస్ తర్వాత అంటే థర్డ్ ప్లేస్లో కూర్చోపెట్టేస్తారు తారకన్న. అలా వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ గ్రాస్ ఆల్రెడీ 90 కోట్లకు రీచ్ అయిపోయింది. రేపు షో పడకుండానే 100 కోట్లు కొట్టేస్తుంది. సో పక్కా వరల్డ్ వైడ్గా 130 నుండి 150 కోట్ల గ్రాస్తో ఓపెన్ అవుద్ది. ఇంకా ఒకసారి ఏరియా వైజ్ ప్రిడిక్షన్ చూస్తే ఎట్ ప్రెజెంట్ ఉన్న బుకింగ్స్ అండ్ అడ్వాన్స్ సేల్స్తో నైజాంలో 18 నుండి 20 కోట్ల షేర్ ఫిక్స్. టాక్ బట్టి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది మనం ముందు అనుకున్నట్టు. ఇంకా సీడెడ్లో 8 to 10 crore షేర్ అండ్ ఆంధ్ర మొత్తం 20 crore షేర్. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 50 కోట్ల షేర్ మార్క్ రీచ్ అయ్యేలా ఉంది. బట్ ఆఫ్లైన్ సేల్స్ అండ్ టాక్ కూడా క్రూషియలే 50 కోట్లు దాటాలంటే. ఇంకా వరల్డ్ వైడ్గా 70 కోట్ల షేర్ అండ్ 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయొచ్చు. బుకింగ్స్ అయితే ర్యాంప్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ టికెట్ రేట్స్ అండ్ హైట్స్ కూడా రేపు కీ రోల్ ప్లే చేయబోతున్నాయి రాబోయే భారీ ఓపెనింగ్స్ పైన. సో ఫైనల్గా 6 yearsకి తారకన్న సోలో ఫిలిం రాబోతుంది. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన టైం వచ్చేసింది. మరి మీ అంచనాలు ఎలా ఉన్నాయి? టికెట్ బుక్ చేసుకున్నారా లేదా అనేది కింద కమెంట్ చేసేయండి. సో రేపు దేవర పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, రాజమౌళి గారి కర్స్ బ్రేక్ అవ్వాలని విష్ చేద్దాం. సో అది గైస్ మ్యాటర్, దేవర హైప్, బుకింగ్స్ అండ్ అడ్వాన్స్ సేల్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ప్రిడిక్షన్ని, మీరు ఏ థియేటర్లో సినిమా చూస్తున్నారు అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.